ఇడుపులపై ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఏడ్చెల్కు చెందిన విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గదిలో ఎవరూ లేని సమయంలో ఊరేసుకున్నాడు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా ఇడుపులపై ట్రిపుల్ ఐటీలో ఇవాళ విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి P2 విద్యార్థి నరసింహనాయుడు ఇవాళ బాత్రూమ్కి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులందరూ కూడా యాజమాన్యానికి తెలియజేశారు. అయితే పుట్టాల్సిన యాజమాన్యం కూడా అక్కడే ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అంబులెన్స్ లో కూడా మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే మృతుడైతే కనుక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఏడ్చెల్కు చెందినటువంటి విద్యార్థినిగా గుర్తించారు. అలాగే పోలీసులు అయితే కనుక సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి మృతదేహాన్ని కూడా పోలీసులు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దీనిపైన విచారణ కూడా చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే మరోపక్క పోలీసులు అయితే కనుక ట్రిపుల్ ఐటీలో ఏం జరిగింది ఏంది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఎవరైనా ఆ విద్యార్థిని మందలిచ్చారా, లేకుంటే కనుక అతను ఏదైనా తనంతకు తానే గురేసుకున్నారా, లేకుంటే ఏమైనా లవ్ అఫేర్ ఉందా, ఇలాంటి అన్ని కారణాల మీద అయితే కనుక పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు, వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి కూడా పులివెందుల ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. విద్యార్థి ఏదైతే చనిపోవడానికి కారణాలను పోలీసులు అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిస్థాయిలో ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటన్న దానిపైన కూడా విచారణ చేపట్టాలి, కేసు నమోదు చేసి దీన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక దీన్ని ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పి ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి ఉంది. సుధీర్, మరి యూనివర్సిటీ యాజమాన్యం ఏమంటున్నారు? వారు ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నారు? అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎవరైతే విద్యార్థి వాళ్ళ ఉదయం దాదాపుగా స్నానం చేసే సమయంలో కూడా ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి స్నానానికి గదికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ పూర్తిస్థాయిలో అతను అంటే ఏదైనా గట్టిగా కారణం ఉందా అన్న నేపథ్యంలో కూడా ఉరి వేసుకుంటాడు అని ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనుక ఖచ్చితంగా ఇతనికి లవ్ అఫేర్ ఉందా, లేకుంటే చదువు ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోయారా అన్న కోణంలో కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చనిపోయిన వెంటనే స్థానిక బంధువులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ ట్రిపుల్ ఐటీ విద్యార్థి మేనేజ్మెంట్ కూడా పూర్తిస్థాయిలో కూడా చనిపోయిన వెంటనే అతనైతే కనుక అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో వీళ్ళైతే కనుక వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. దీనిపైన కూడా ఆ బంధువులు అయితే కనుక పెద్ద ఎత్తున చనిపోయిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని అయితే కనుక ప్రత్యేకంగా తమ ఎవరైతే చనిపోయాడో అతనికి పూర్తిస్థాయిలో కూడా ఎలా చనిపోయాడు ఏంటి దానిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్ చేయడం జరిగింది. ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే జి నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి, ఒంగోలు విద్యార్థి బాత్రూమ్కి వెళ్ళి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే మన పిల్లలు ఒక గంట వరకు ఆ అబ్బాయి రాకపోయేసరికి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు. ఇమీడియట్గా పిల్లలు ఏం చేశారంటే బ్రతికున్నాడని చెప్పేసి హ్యాంగ్ నుంచి తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. హాస్పిటల్లో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు అబ్బాయి చనిపోయినాడని ధృవీకరించారు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి.